లెట్స్ స్టార్ట్ విత్ ఫ్రిడ్జ్ అండి. సో మేము రిఫ్రిజరేటర్ వచ్చి బాష్ నుంచి తీసుకున్నాం. సో నేను వర్క్ చేసేది బాష్ కాబట్టి నాకైతే 100 ఇయర్స్ ఆఫ్ సొవెనర్ గిఫ్ట్లో 30,000 అయితే వచ్చింది. సో నేను దానికి ఆ 30,000 గిఫ్ట్ కార్డ్కి మనీ యాడ్ చేసి 48,000కి అయితే నేను పర్చేస్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఫ్రిడ్జ్ అండి. చాలా 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 యూస్ఫుల్ అండ్ స్పేషియస్. 3 డోర్స్ వస్తుంది. ఫస్ట్ 2 డోర్స్ ఆర్ రిఫ్రిజరేటర్ లైక్ డీప్ ఫ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి మేము లాయర్ తీసుకున్నాము. సో ఇది వైఫై మోడల్. ఇది ఆల్మోస్ట్ నియర్లీ 50,000 అయితే అయ్యింది. బట్ మాకైతే బాగానే యూస్ అవుతుంది. పవర్ బిల్ కూడా మరీ అంత హై అనేవి మేము ఫీల్ అవ్వట్లేదు. మంచిగానే మాకు వర్క్ అవుతుంది. ఇది 5 స్టార్ రేటింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి వాషింగ్ మిషన్ అండి. సో వాషింగ్ మిషన్ కూడా నేను యాక్చువల్లీ బాష్ ప్రిఫర్ చేయాలి. మేము బాష్ అయితే ఆల్మోస్ట్ 2019 నుంచి యూస్ చేస్తున్నామండి. మాకు చాలా బాగా నచ్చింది. సో మేము బాషే పర్చేస్ చేద్దామని షోరూమ్కి వెళ్ళాం. బట్ అక్కడ సేల్స్ పర్సన్ కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. సో 40,000కి రెండు కాస్ట్ 40,000 అవుతుంది నియర్లీ. బట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఐఎఫ్పిలో ఫీచర్స్ ఎక్కువ చూపిస్తుంది. ఏఐ ఒకటి యాడ్ అయింది అండ్ రీఫ్రెష్, పవర్ స్టీమ్, ఈ ఆప్షన్స్ అన్నీ నాకు బాష్లో లేవు అని చెప్పేసరికి సరే సేమ్ కాస్ట్ కదా, ఐఎఫ్పి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండెడ్ అని చెప్పి మేము ఇది చూస్ చేసాం. బట్ నాకైతే వాష్ క్వాలిటీ రియల్లీ నచ్చట్లేదు కంపారిటివ్లీ విత్ బాష్ తీసుకుని ఉంటే బాగుండని మేమైతే చాలా ఎవ్రీ టైం అనుకుంటున్నాం. బట్ ఇది కొంచెం డిసప్పాయింటెడ్. అండ్ నెక్స్ట్ మా స్టవ్ వచ్చి గ్యాస్ స్టవ్ అయితే నేను బాష్ చూస్ చేశాను. చాలా రివ్యూస్ చూసి చాలా అనలైజ్ చేసి గ్లాస్ బ్రేక్ అవుతుంది అని అవి ఇవి చాలా ఉన్నాయండి. అవన్నీ చూసిన తర్వాత నాకు బెస్ట్గా అనిపించింది. కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ ఎక్కువైనా సరే బాష్ అయితే చాలా నచ్చింది నాకు. ఇది ఆల్మోస్ట్ నాకు 9,000 ప్లస్ లైక్ నియర్లీ 10,000కి అయితే నేను పర్చేస్ చేశాను. నేనైతే ఆన్లైన్ నుంచి పర్చేస్ చేశాను. యూజువల్లీ మా కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ 25% ఆఫ్ అని ఉంటుంది. బట్ నాకు అదంతా ఆ టైంలో మాకు కొంచెం హర్రీ ఉండి పర్చేస్ చేయడానికి ఇంకా నేను అవన్నీ ఫాలో చేయకుండా నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. గో ఫర్ ఇట్ అండి ఎవరికైనా కావాలంటే. సో నెక్స్ట్ ఫ్యాన్స్ నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో అయితే చేశాను, షార్ట్లో చేశాను. ఫ్యాన్స్ ఏంటంటే మేము బిఎల్డిసి తీసుకున్నాం. సో ఆటంబర్గ్ కంపెనీ బిఎల్డిసి ఫ్యాన్స్. ఇది ఈచ్ ఫ్యాన్ వచ్చి 3,500 అయితే ఛార్జ్ అయిందండి. సో నెక్స్ట్ టీవీ, the most expensive item in my house, one of the most expensive. సో ఇది ఏంటంటే మేము 2 months టైం తీసుకున్నాం. క్రోమా, బజాజ్ ఇంకా ఏమో చాలా దగ్గరికి తీసుకెళ్ళి మా హస్బెండ్ అంటే లైక్ ఎవ్రీ టైం టీవీ పర్చేస్ చేయొద్దు, కిడ్స్ ఆ టీవీకి అడిక్ట్ అవుతారు అని అనుకునే లోపు మళ్ళీ వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అండ్ మా హస్బెండ్ కూడా క్రికెట్ లవర్. సో క్రికెట్ చూడాలి, ఫ్యాంటసీ పెద్ద బిగ్ స్క్రీన్ ఉండాలి అనుకొని ఎన్ని టైమ్స్ విజిట్ చేసినా మాకు షోరూమ్స్లో ఎల్జీ ఓఎల్ఈడి నచ్చేది, ఇంకేది నచ్చేది కాదు. ఆ బ్రైట్నెస్, క్లారిటీ అంతా కూడా మాకు బాగా నచ్చింది. బట్ కాస్ట్ 1,80,000 అవుతుంది. సో 3 టైమ్స్ అయితే బ్యాక్ టు హోమ్. బట్ ఫైనల్లీ QNED ఎల్జీలో తీసుకున్నాం. 159 అయిందండి. అండ్ దెన్ కమింగ్ సో వాటర్ ప్యూరిఫైర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదండి హౌస్లో. సో మేమైతే వన్ ఆఫ్ ద అంటే లైక్ మంచి బ్రాండెడే తీసుకుందాం అనుకుని వెళ్ళాము. సో అక్కడ సేల్స్ పర్సన్ ఎక్స్ప్లెనేషన్స్, మా రీసెర్చ్ అన్నిటికీ మాకు ఏవో స్మిత్ అయితే సూట్ అయింది. సెపరేట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, చూడండి. నెక్స్ట్ వచ్చి మనకి చిమ్నీ. సో చిమ్నీకి కూడా నేను ఎందుకు ఇదే పర్చేస్ చేశాను గ్లెన్ అని చెప్పి నేను అప్లోడ్ చేశాను షార్ట్, అది చూడండి. అండ్ ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఎలా యూజ్ చేయాలని చెప్పాలనుకుంటున్నాను. సో మనం పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత మనకైతే డిస్ప్లే లైట్స్ అనేది మనకి హైలైట్ అవుతాయండి. సో హ్యాండ్ అలా మూవ్ చేస్తే మనకి స్టార్ట్ ఫ్రమ్ 13 mAh నుంచి సక్షన్ పవర్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. హ్యాండ్ రైట్కి మూవ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్కి మూవ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. అండ్ మనకి ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే మనకి మాన్యువల్ క్లీనింగ్ అవసరం లేదు. సో ఆ థర్డ్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది అంత డస్ట్ అంతా మనకు కనిపించే డస్ట్ అంతా అది కలెక్ట్ చేసుకొని ఆయిల్ ట్రేలోకి వస్తుంది. సో మనం దాన్ని మాన్యువల్గా నార్మల్ క్లీన్ చేసుకోవచ్చు ట్రేని. బట్ అది కూడా 6 months ఆర్ 1 year, మేము 4 months నుంచి యూస్ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే మేము ఎలాంటి క్లీన్ చేయలేదు మేము. అండ్ మన ఇప్పుడు కూడా స్టవ్ సైజ్ బట్టి చిమ్నీ చూస్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. స్టవ్ మనకి 65 centimeters లైక్ 60 centimeters ఉంటే సేమ్ 60 centimeters ఫైన్, లేదంటే 75 centimeters చిమ్నీ కూడా బెస్ట్ అండి. సో మనం స్టవ్ కంటే ఎక్కువ సైజులో తీసుకోవడం వల్ల ఏరియా కవరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, హౌస్లో స్మోక్ అనేది స్ప్రెడింగ్ తక్కువ ఉంటుంది.
అండ్ మీకు మా ఎలక్ట్రానిక్స్ అన్నీ చూసిన తర్వాత ఏమైనా డీటెయిల్స్ ఎక్కడ పర్చేస్ చేస్తాం, సో ఆల్రెడీ అన్ని ప్రైస్ని అయితే మెన్షన్ చేశాను, బట్ రివ్యూస్ కూడా యాడ్ చేశాను. బట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఐ విల్ రిప్లై బ్యాక్. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు చేసుకోండి. అలానే వీడియోస్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో మీరు చేసే లైక్ వల్ల మరి కాస్త మందికి అయితే మన వీడియో రికమెండ్ అవుతుంది. సో మరి కాస్త మందికి యూస్ఫుల్ అవ్వచ్చు ఈ వీడియో కొత్తగా పర్చేస్ చేసే వాళ్ళకి. సో ఎవరికైనా ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి ఆఫ్ ఎనీ ప్రోడక్ట్, జస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.